ఈరోజు తిరుపతి గంగమ్మ జాతర బందోబస్తు సందర్భంగా ఆఖరి దినం. మరి ఈరోజు ఈ యొక్క అమ్మవారి చంప నరికే కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రసాదం కోసం ప్రజలందరూ మరి పెళ్లికి వచ్చారు. మరి ఇదివరకు ఎన్నడూ రీతిలో ఎప్పుడు ఇంతవరకు అరేంజ్ చేసుకున్న రీతిలో ఈసారి ఎస్పీ గారు మరి హర్షవర్ధన్ రాజు గారు మరి ఇంకా అధికారులు అందరూ కలిసి ఏర్పాట్లలో భాగంగా మరి కంపార్ట్మెంట్స్ కట్టడం, క్యూ లైన్స్ సపరేట్ కట్టడం వల్ల ఈసారి రష్ని కంట్రోల్ చేయడానికి తోపులాట్లు లేకుండా, తొక్కిసలాట్లు లేకుండా కంట్రోల్ చేయడానికి జరిగింది. దాదాపు 450 మంది ఫోర్స్తో ఈ బందోబస్తు అరేంజ్ చేయడం వల్ల ప్రెమిసెస్ చిన్నది, భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అయినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఏర్పాటు చేయబట్టి మరి భక్తులందరూ మరి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క మట్టి ప్రసాదం కొరకు భక్తులు ఎక్కువ మంది వచ్చారు. అయినా కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా మరి అధికారులందరూ సమన్వయంతో ఈ బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఇది సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. ఈరోజు తిరుపతి గంగమ్మ జాతర బందోబస్తు సందర్భంగా ఆఖరి దినం. మరి ఈరోజు ఈ యొక్క అమ్మవారి చంప నరికే కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రసాదం కోసం ప్రజలందరూ మరి పెళ్లికి వచ్చారు. మరి ఇదివరకు ఎన్నడూ రీతిలో ఎప్పుడు ఇంతవరకు
అరేంజ్ చేసుకున్న రీతిలో ఈసారి ఎస్పీ గారు మరి హర్షవర్ధన్ రాజు గారు మరి ఇంకా అధికారులు అందరూ కలిసి ఏర్పాట్లలో భాగంగా మరి కంపార్ట్మెంట్స్ కట్టడం, క్యూ లైన్స్ సపరేట్ కట్టడం వల్ల ఈసారి రష్ని కంట్రోల్ చేయడానికి, తోపులాట్లు లేకుండా, తొక్కిసలాట్లు లేకుండా కంట్రోల్ చేయడానికి జరిగింది. దాదాపు 450 మంది ఫోర్స్తో ఈ బందోబస్తు అరేంజ్ చేయడం వల్ల ప్రెమిసెస్ చిన్నది, భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అయినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఏర్పాటు చేయబట్టి మరి భక్తులందరూ మరి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క మట్టి ప్రసాదం కొరకు భక్తులు ఎక్కువ మంది వచ్చారు. అయినా కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా మరి అధికారులందరూ సమన్వయంతో ఈ బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఇది సక్సెస్ అయింది. థ్యాంక్ యూ.